UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సూపర్. అండ్ తారక్ వర్సెస్ తారక్ సూపర్. నిజంగా అంటే దేవరా మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందరికీ తెలిసిందే. అవును. అలాంటి మూవీలో మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ మీ ప్రొఫైల్ కూడా చూసుకుంటే ఎక్కువగా అవి ఉన్నాయి కూడా. అవును సో ఎలా అనిపించింది తారక్ వర్సెస్ తారక్? ఇనిషియలీ నాకు అది చెప్పినప్పుడే నాకు చాలా ఎగ్జైట్ అయినా, Yeah. ఇలా ఉంటది, మీరు సైఫ్ అలీ ఖాన్ గారు కొడుకు క్యారెక్టర్ Hmm. చేస్తున్నారు, Hmm. పసురా అనే క్యారెక్టర్. ఆల్మోస్ట్ మీకు ఎన్టీఆర్ సార్ కి కూడా కాంబాట్స్ ఉంటది అవును, అన్నట్టు అవును, అన్నారు. సో అది చాలా ఎగ్జైట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ పాత జనరేషన్ మీదనే కొంచెం వెళ్ళిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 వచ్చినప్పుడు ఈ కొత్త జనరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు అండ్ మన కాంబాట్స్ కూడా ఉంటది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి సీన్స్ అండ్ మంచి మంచి ఎలివేషన్స్ ఉంటది పార్ట్ 2 లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రైట్, అంటే తారక్ గారిలో అంటే ఆయనతో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఒక క్వాలిటీ చెప్తారు. సో మీరు తారక్ గారిలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి? నాకు అన్ని ప్లేసెస్ లో నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ క్యాచ్ చేసే ఒక ఇదేముంది, వన్ టేక్ లో టక్కని చేస్తారు. అది మళ్ళీ మానిటర్ లో వెళ్ళి చూసి ఏదైనా కొంచెం అట్టి ఇట్టు తేడా కొట్టింది అని సర్రికే అనిపించిందంటే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ చేంజెస్ చేసి ఇంకొక టేక్ ఇస్తారు. సో అంత తొందరగా గ్రాస్ప్ చేసుకొని ఆ సీన్ ని మళ్ళీ చేయడం, ఆ షాట్ ని మళ్ళీ చేయడం అంటే అది హీఈస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ అని అప్పుడు తెలుస్తుంది. సో తారక్ వర్సెస్ తారక్ పార్ట్ 2 లో అయితే ఉంటది గట్టిగా అని నేను అవును గట్టిగా కోరుకుంటా. ఎందుకంటే మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కదా. అండ్ వికట కవి గురించి చూసుకుంటే అంటే నాకైతే ఎక్కువగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. మీకు ఈ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇది థియేటర్కి వెళ్తే బాగున్ను అని ఏమైనా అనిపించిందా? మనము చేస్తున్నప్పుడు యాక్చువల్లీ నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఓకే ఒక మంచి వెబ్ సిరీస్ లాగా చేస్తున్నాం మనము అని అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ట్రైలర్ లో చూసినప్పుడు, ఈ ఎపిసోడ్స్ అన్ని చూసినప్పుడు ఇంత బాగుందా, అరే నేను అనుకోలేదు కదా. అప్పుడు నేను మొన్న డైరెక్టర్ గారితో మాట్లాడిన, ప్రదీప్ గారితో చెప్పిన, ఇది ఏంటి ఇంత క్వాలిటీ ఇచ్చారు, ఈ చాలా సినిమాస్ కి కూడా ఈ క్వాలిటీ ఇవ్వరు, అంత క్వాలిటీ ఇచ్చారు మీరు, దిస్ లుక్స్ గ్రేట్ అని. హోప్ఫుల్లీ ఈ సిరీస్ అనేది ఇంకా కొన్ని సీజన్స్ తో మంచి హిట్ అయిందంటే ఇదే పట్టుకొని సినిమా కూడా చేయొచ్చేమో ఇన్ ద ఫ్యూచర్. అండ్ డైరెక్టర్ అంటారు అన్నమాట, ఇది ఆగేది కాదు, ఇంకా కంటిన్యూ వెళ్తూనే ఉంటది అని. అంటే ఈ స్టోరీ కూడా ఎక్కడ ఆగేటట్టు లేదు. ప్రతి ఎపిసోడ్ కి ఆ సీన్స్ పెంచుకుంటూనే వెళ్తున్నారు, డ్యూరేషన్ కూడా మాకు పెరుగుతుంది, ఆ హుక్ కూడా అలాగే పెడుతున్నారు ప్రతి ఒక్క ఎపిసోడ్ తర్వాత. అంటే ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అని ఒక క్యూరియాసిటీ ఉంది. సో అది ఉంది కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. అండ్ ఇందులో క్యారెక్టర్లు చూసుకున్నా అంటే ఇంకోటి ఏంటంటే బాగా మ్యూజిక్ బాగా ఇంపార్టెంట్ అయినట్టు నాకు అనిపించింది. ఏంటంటే అంటే వెబ్ సిరీస్ అనేసరికి ఏంటంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టరు, స్టోరీ మీద తీసుకెళ్తూ ఏదో లైన్ అలా తీసుకెళ్తుంటారు. బట్ దీనికి బాగా మ్యూజిక్ మాత్రం గట్టిగా పెట్టుకున్నారు. మ్యూజిక్ అయినా మేకప్ అయినా కూడా మీరు చూసుంటారు, ఒక్కొక్కరిని అంత డిఫరెంట్ గా చూపిస్తున్నారు అన్నప్పుడు అది చాలా వర్క్ చేశారు. 70s లో కూడా ఉంటది, 40s లో కూడా ఉంటది. ఇప్పుడు 40s లో ఉండేవారు 70s లో చాలా ఏజ్ అయిపోతారు. సో వాళ్ళని అలా చూపించాలంటే చాలా మేకప్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఎస్, చాలా వర్క్ చేశారు. ప్రతి క్యారెక్టర్ వీళ్ళు ఒప్పుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే బిఫోర్ చేసిన సినిమాల కన్నా ఈ గెటప్ వెరైటీగా ఉంది, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకని ఈజీగా యాక్సెప్ట్ చేసేసారు. సార్ ఇంకోటి ఏంటంటే అంటే మీరు ఎన్నో మూవీస్ చేశారు, పాన్ ఇండియా మూవీస్ కూడా. సో సినిమాకి ఆ వెబ్ సిరీస్ కి ఆ డిఫరెంట్ ఏంటంటే ఏమంటారు? ఒకటోది. రెండోది ఏంటంటే వెబ్ సిరీస్లు చేస్తే సినిమా అనే దానికి రీచ్, అది ఐ మీన్ ఛాన్సెస్ తక్కువ వస్తాయి అనే చిన్న టాక్ అయితే ఉంది. దాని మీద ఏమంటారు? నాకు ప్రస్తుతానికి అయితే అది అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మీరు అనేది నేను ఎక్కడ విన్నా అంటే సీరియల్స్ అండ్ సినిమాకి ఆ డిఫరెన్స్ ఉంది అని విన్నా, కానీ వెబ్ సిరీస్ అండ్ సినిమాకి నేను అది చూడలేదు. మెయిన్లీ ఆ రీజన్ ఎందుకు ఉండొచ్చు అంటే కొన్ని వెబ్ సిరీస్ మైట్ బి వెరీ గుడ్, బట్ క్వాలిటీ పరంగా కొంచెం తక్కువ కనపడినప్పుడు వాళ్ళు సీరియల్ తో కంపేర్ చేసేస్తారు. కానీ ఇప్పుడు వికట కవి లాగా జీ5 లో వచ్చే ఒక వెబ్ సిరీస్ ని మనం చూస్తే ఇన్ పార్ విత్ సినిమాస్ చేస్తున్నారు కాబట్టి ఆ
ఇది ఇప్పుడు తగ్గుతుంది ఆ థాట్ అనేది. క్వాలిటీ మెయింటైన్ చేస్తే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సినిమా అండ్ వెబ్ సిరీస్ ఆర్ నథింగ్ డిఫరెంట్. హాలీవుడ్ లో సినిమాని వెబ్ సిరీస్ ని ఎంత ఈక్వల్ గా చూస్తారో ఇక్కడ కూడా ఒక రోజు తొందరగానే అది ఒకే లెవెల్లో చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ తారక్ గారితో చేశారు, బన్నీ గారితో చేశారు, రామ్ చరణ్ గారితో ఏంటి నెక్స్ట్ ప్లాన్స్? హోప్ఫుల్లీ ఏమైనా కుదిరింది అన్ని అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్ని సెట్ అయిందంటే ఎస్. ఎందుకంటే రామ్ చరణ్ గారికి తగ్గ కట్అవుట్ లాగే కొంచెం కనిపిస్తాను. సో అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే వస్తుంది, పుష్ప మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారని మీరు అన్నారు. సో గేమ్ చేంజర్ మీద దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. సో అలాంటి పాన్ ఇండియా మూవీ గురించి మీరు చెప్పాలండి. గేమ్ చేంజర్ అదే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అండ్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే మన రామ్ చరణ్ సార్ ని ఒక డిఫరెంట్ అవతారంలో చూడబోతున్నాము అండ్ ఆ తర్వాత ఉండే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా డిఫరెంట్ గా సెట్ అవుతుంది అని విన్నా నేను. RC16 బుచ్చిబాబు సార్ తో. సో గేమ్ చేంజర్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బ్రింగ్ రామ్ చరణ్ సార్ అ లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఆ డిఫరెంట్ IAS అవతారంలో సార్ ని చూడటం అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ నైస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక యాక్టర్ గా మనం చేస్తున్నప్పుడు సో డిఫరెంట్ రోల్ చేస్తున్నా ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటది అనమాట. సో ఎప్పటికైనా ఇలాంటి రోల్ చేయాలి అని. సో మీ లైఫ్ లో అలాంటి డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? పర్టికులర్ గా అలా అనుకోలేదు, కానీ జానర్ మీద అనుకున్నా. ఒక కామెడీ డ్రామా ట్రై చేయాలి అని ఒక థాట్ లో ఉన్నా. కొంచెం డిఫరెంట్, ఇప్పటి వరకు నేను ఏది చెయ్యలేదో అది ఒకటి ట్రై చేద్దామని. కామెడీ డ్రామా అనేది మైండ్ లో ఉంది. హోప్ఫుల్లీ 2025 లో ఎప్పుడైనా అది కుదురుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా, అంటే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు చెప్తుండే మాకు నెగిటివ్ క్యారెక్టర్స్ చెయ్యాలని ఉంటది, నెగిటివ్ క్యారెక్టర్స్ పడితే బాగున్నాయి అంటే, ఇంక్లూడ్ పాజిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన నెగిటివే పడాలి అంటే యాక్టింగ్ స్కోప్ చూపించుకునేది ఉంటది అని అంటారు. సో ఎక్కువగా మీరు నెగిటివే చేస్తున్నారు కాబట్టి సో మీరేం చెప్పారు? నాకు అది ఇప్పుడు పుష్ప 2 లో అది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అందుకే ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. సో నేనేం అనుకున్నాను, అది పుష్ప 2 లో ఆ హై ఆ సాటిస్ఫాక్షన్ యాజ్ అ నెగటివ్ క్యారెక్టర్ అది దొరుకుతుంది అని నేను ముందు చూస్తున్నా. సో ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ గా ఏదైనా క్యారెక్టర్స్ బిల్డ్ అయిందంటే యాజ్ అ నెగటివ్ క్యారెక్టర్ ఐల్ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్. కానీ ఇప్పుడు కొంచెం పాజిటివ్ సైడ్ కి ఒక ట్రై చేద్దామని ఒక థాట్ లో. స్టోరీస్ పాజిటివ్ లేదు, ఇప్పుడు జస్ట్ అనుకుంటున్నా, మాట్లాడుతున్నా డైరెక్టర్స్ తో, కుదిరిందంటే వెరీ సూన్ 2025. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఏదైనా ఒక వెబ్ సిరీస్ కావచ్చు, అంటే కొరియన్ సిరీస్ నే మనం ఓన్ చేసుకుంటాం, అంటే దేన్నైనా ఓన్ చేసుకొని చూస్తాం అంత బాగా. సో మిమ్మల్ని కూడా తెలుగు ఆడియన్స్ బాగా ఓన్ చేసేసుకున్నారు. ఏంటి తెలుగులో మూవీలు ఎక్కువ చేస్తారా, లేకపోతే మీరు ఇంకా పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు కాబట్టి ఏ వచ్చినా చేసుకుంటూ వెళ్తారా? లేదు, నేను కంటెంట్ మీద వెళ్దామన్నట్టే అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మనం కంపేర్ చేస్తే తెలుగులోనే ఎక్కువ సినిమాస్ జరుగుతున్నాయి. ఈవెన్ బాలీవుడ్ లో కూడా అంత నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జరగట్లేదు. సో ఇంత ప్రాజెక్ట్స్ ఉన్న టైంలో మనకి తెలుగులోనే మంచి క్యారెక్టర్స్, మంచి అప్రిసియేషన్, మంచి ఒక వెల్కమ్ దొరికింది అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగులో మంచి కంటెంట్స్ వచ్చిందంటే చేసుకుని వెళ్తాను. అండ్ ఆ పుష్ప గురించి మాట్లాడితే బన్నీ గారికి డైరెక్టర్ గారికి చూసుకుంటే అంటే కొన్ని దాంట్లో బాగా సిమిలర్ గా బాగా అంటే ఫ్రెండ్స్ అనేటట్లు కనెక్ట్ అయిపోయారు. బట్ ఆ సీన్స్ పరంగా చూసుకుంటే ఇద్దరు కొంచెం పోటాపోటీగా ఇది మార్చాలి అనుకుంటారంట. సో సెట్ లో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు? అంటే నేను చూసినట్టు ఇనీషియల్ గా అల్లు అర్జున్ సార్ వచ్చి ఒక సీన్ ని ఒక రకంగా చేస్తారు. మన సుకుమార్ సార్ కి అది నచ్చిందంటే టేక్ ఓకే, లేదంటే వాళ్ళు వచ్చి చెప్తారు. ఒక యాక్టర్ కైనా ఒక డైరెక్టర్ కైనా జస్టిఫికేషన్ కావాలి, మనం ఈ సీన్ ని ఎందుకు ఇలా చెయ్యాలి, ఇది ఇలా చేస్తే ఏంటి చేంజ్ వస్తుంది అని. అది సర్ చెప్పినప్పుడు ఇమీడియట్ గా అల్లు అర్జున్ సార్ నచ్చిందంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆ ఈగో అవన్నీ ఏముండదు, ఓకే ఇది ట్రై చేద్దాం, ఇది బెటర్, ఇది చేద్దాం అన్నట్టు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. వాళ్ళకి ఇంకా క్లియర్ క్లారిటీ ఉంటుంది, ఈ సినిమా ఇలానే వెళ్తుంది, ఈ సీన్ ఈ మూడ్ లోనే వెళ్తుంది అని. సో వాళ్ళు చెప్పినప్పుడు ఆ జస్టిఫికేషన్ తో చెప్తారు కాబట్టి ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ విల్ ఆల్సో లిసన్ టు దెమ్. అవును మీరు చెప్పేది కరెక్ట్ అని.
మీరైతే యాక్టర్ పాయింట్ ఆఫ్ నుండి మాకైతే క్లారిటీగా చెప్పారు. అండ్ ఏదైనా మీ నుండి ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చెప్పే ఒక్కొక్క డైలాగ్ ఒక వెర్షన్‌లో ఉంటాయి. సో, ఒక మంచి రాడ్ డైలాగ్ ఒకటి. ఓకే. దేవరాదే ఒక డైలాగ్ ఓకే. చెప్తా. దేవరాది నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ ఏముందో ఓకే. ఆ డైలాగ్ చెప్తా. హ్మ్. చచాయ్ ఆ రాయప్ప కూతురు తంగొచ్చిక్కేవరకురా ఎవరైనా అది ఎప్పుడు నా సొంతం అవుతో. ఇక అంటే దేవరాలో చూసుకుంటే ప్రతి సీన్ కూడా ఒక పవర్‌ఫుల్ డైలాగ్స్ పడతాయన్నమాట. అంటే ఆఫ్‌కోర్స్ 'తారక్' గారి సినిమాలంటేనే ఆ వెర్షన్‌లు ఉంటాయి. Yes. ఎందుకంటే 2 పేజెస్ ఇచ్చినా సింగిల్ టేక్‌లో చెప్పేస్తారు 'తారక్' గారు. అవును.